రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుంది అని రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని కొత్రేపల్లి కాసాని జ్ఞానేశ్వర్ వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకున్నా రైతులకు రుణమాఫీ, రైతు బీమాను అందించిందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా పచ్చగా ఉంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుంది అని తెలిపారు. వచ్చే సంవత్సరం వికారాబాద్లో ఆయిల్ పరిశ్రమ నెలకొల్పడం జరుగుతుంది అని, రైతులు ఆయిల్ ఫార్మింగ్ పై దృష్టి సారించాలి అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాసాని జ్ఞానేశ్వర్, హార్టికల్చర్ డైరెక్టర్ యాసిన్, అదనపు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఏం లేదు, కొంచెం ఆగండి. లేదు లేదు, నువ్వు ఉండాలి బాబు. ఎరువు బస్తా లేదా? జ్ఞానేశ్వరం అందరికీ, గౌరవ స్పీకర్ గారికి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, తర్వాత హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, ఈకో ఆయిల్ ఫామ్ వారికి నమస్కారాలు. మాది బంట్వారం మండలము, తుర్మామిడి విలేజు. 2023లో 5 ఎకరాలు వేసిన తర్వాత ఈ 2024 మార్చి 5 ఎకరాలు వేసిన. 2023లో వేసినటువంటి పంట మనకు ఒక 3 నెలల్లో స్టార్ట్ కాబోతుంది. కాకపోతే రైతులకు అపోహలు ఏంటంటే, అనుమానాలు ఏంటంటే, ఈ పంటను తీసిన తర్వాత తీసుకుపోరేమో, మనం ఎక్కడ అమ్ముకోవాలేమో అనేటటువంటి అనుమానాలు చాలా ఉన్నాయి. అటువంటి అనుమానాలు ఏం అవసరం లేదు. మనకు గవర్నమెంట్ అన్ని రకాలుగా సహకరిస్తుంది. ప్లస్ ఈ జిల్లాలో ఎక్కువ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చొరవ తీసుకొని, తర్వాత ఈకో ఆయిల్ ఫామ్ వారు ఎమ్మడెమ్మడే నెలకు ఒకసారి, వారానికి ఒకసారి వాళ్ళ ఫీల్డ్ ఆఫీసర్లు పంపించేటటువంటి కార్యక్రమం బాగా తీసుకున్నారు. వాళ్ళు రైతులకు ఏ విధంగా చెప్పాలనో, ఎప్పుడు ఫర్టిలైజర్ వేయాలనో, ఎప్పుడు ఏ నీళ్లు పెట్టాలనో, ఎప్పుడు ఏ స్ప్రే కొట్టాలనో వాళ్ళు బాగా మన రైతులకు వివరిస్తున్నారు. తర్వాత రైతులు ఎట్లా అంటే, దీనికి ఫర్టిలైజర్ వేయాలనేమో, స్ప్రే చేయాలేమో అవసరం లేదండి. 3 నెలలకు ఒకసారి మనం ఫర్టిలైజర్ వేసుకుంటే సరిపోతుంది. మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది. ఒక 5 ఎకరాలు 2 మనుషులు ఉంటే సరిపోతుంది. మనకు ఎటువంటి ఎక్కువ మ్యాన్ పవర్ మనకు అటువంటి అవసరమే లేదు. కాబట్టి రైతులకు ఎటువంటి అనుమానాలు లేకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలలో సాగు చేసుకోవచ్చు. ఇది నా ఎక్స్పీరియన్స్. ధన్యవాదాలు అందరికీ. 50,000 రూపాయలు, 50,919 రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే. సో వాటికి కావాల్సిన ప్లాంట్ మెటీరియల్ కానివ్వండి, ఇంటర్ క్రాప్ కానివ్వండి, అదేవిధంగా మెయింటెనెన్స్ కానివ్వండి, అండ్ ముఖ్యంగా ఈ పంటకు కావాల్సింది నీళ్లు సదుపాయం. కాబట్టి డ్రిప్ కూడా 100% సబ్సిడీతో SC ST రైతులకి, అదేవిధంగా ఇతర రైతులకి 90% స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కి, అండ్ 80% సబ్సిడీతో ఇతర రైతులకి డ్రిప్ సహకారం చెల్లిస్తూ 1 ఎకరాకి నేను ముందుగా చెప్పినట్టు మెయింటెనెన్స్ కాస్ట్ తో సహా 50,918 రూపాయలు
మనం చెల్లించడం జరుగుతుంది. అంటే చెప్పాలంటే ఒక చట్టపరంగా ఎందుకు చెప్తున్నామంటే యూజువల్గా మనం చూస్తాం మార్కెటింగ్ సమస్యలు ఇవి అవి ఉంటాయి, కానీ ఈ చట్టపరంగా పండించే పంట కాబట్టి రైతు పండించే ప్రతి గెలని కూడా ప్రొక్యూర్ చేసే బాధ్యత, అంటే ఎప్పుడైతే పండించడం స్టార్ట్ అవుతుందో 3.5 సంవత్సరాల నుంచే మనకి గెల అనేది రావడం మొదలు పెడతాయి. దానికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ అనేది కంప్లీట్ బాధ్యత కంపెనీది. సో మీ చైన్కి వచ్చి మీ పొలంకే వచ్చే వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా మీరు తిరగాల్సిన అవసరం లేదు. చెల్లించలేని పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ముందుకు వచ్చి తీసుకోవడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా మార్కెటింగ్ ఇబ్బందులు లేవు. దీనికి సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా, అంటే మన క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అదేవిధంగా రిఫైన్డ్ ఆయిల్ ప్రొడక్షన్ దీని నుంచే చేస్తాం కాబట్టి విదిన్ 3 to 4 years తప్పనిసరిగా వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టించాల్సిన బాధ్యత కంపెనీ వాడితే. సో తప్పనిసరిగా రానున్న సమయంలో వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ అవన్నీ చూసుకోవడం జరుగుతుంది. రానున్న సమయంలో ఫ్యాక్టరీ స్థాపించిన బాధ్యత కూడా ఈకో పంప్ వాళ్ళదే. అండ్ ముఖ్యంగా మనం చూసుకుంటే దీంతో పాటు ప్లాంట్ మెటీరియల్ కానివ్వండి, తర్వాత టెక్నికల్ అడ్వైస్ కావాల్సిన టెక్నికల్ సిబ్బందిని కూడా పెట్టి హార్టికల్చర్ మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో రైతుల్ని గుర్తించడం, రైతులకు కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి డైరీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ టైంకి చేయాలి, అదేవిధంగా అగ్రికల్చర్ వాళ్ళ ఏ విధంగా పంటని పండించాలి, ఎప్పుడు ఫర్టిలైజర్ వేయాలి, ఎప్పుడు వాటర్ వేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే వికారాబాద్ జిల్లా సార్ అన్ని పంటలు చాలా చక్కగా పండిస్తారు. మనం చూసుకుంటే కూడా ఆల్మోస్ట్ 55,000 acresలో హార్టికల్చర్ మరియు ఇతర పంటలు పండిస్తున్నారు. ముఖ్యంగా మ్యాంగో కానివ్వండి, టర్మరిక్ కానివ్వండి, అండ్ వెజిటేబుల్స్ ఏవైతే డెఫిషియన్సీ ఉన్నాయో ముఖ్యంగా మన వికారాబాద్ జిల్లా నుంచి కూడా మన కన్స్యూమర్స్కి మనం సరఫరా చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ఒక లాభసాటి పంట, దీనికి గ్యారంటీ అనేది నేను చెప్పగలను, కేర్ ఫ్రీ క్రాప్. అంటే ఒక్కసారి పండించినాక ఒక 40 సంవత్సరాల వరకు మీరు తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ 3 years మనకి ఇంటర్ క్రాప్ మనం పెట్టుకొని 4వ సంవత్సరం నుంచి ఏదైతే షేడ్కి అనుకూలంగా అంటే నీడ ఉంటుంది కాబట్టి చెట్టు పెరిగినాక దానిలో కోకోవా చెట్టు పెట్టడానికి కూడా మేము సహకారం అందించడం జరుగుతుంది. 3 సంవత్సరాలు ఇంటర్ క్రాప్కి కూడా నేను ముందుగా చెప్పినట్టు సహకారం అందించడం జరుగుతుంది. సో నాకు తెలిసి ఎక్కడ కూడా ఈ పంట తప్ప ఏ పంట కూడా ఒక ఇంత పటిష్టాత్మకంగా మీకు ఎలాగైతే జీతాలు ఎంప్లాయీస్కి రావడం జరుగుతుంది ఆ రకంగా ఈ పంట మీకు దిగుబడి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేను ముఖ్యంగా చెప్పినట్టు ఈ చట్టపరంగా MOU ప్రకారం ఏదైతే అగ్రిమెంట్ మేము చేసామో కంపెనీస్ వాళ్ళు పంట రాగానే వితిన్ వారం రోజుల్లో కూడా FFBకి చెల్లించాల్సి ఉంటుంది డబ్బులు. ఆ FFB రేటు కూడా అంటే ఏదో మార్కెట్ రేట్ని బట్టి కాకుండా గవర్నమెంటే ఆ రేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో నేను అందరు రైతులు ముందుకు రావాలి. ఇప్పటికే మనతో పాటు 65,000 మంది రైతులు ఆయిల్ పామ్ అక్రాస్ తెలంగాణ పండించడం జరుగుతుంది. ఆల్రెడీ 2.5 లక్షల ఎకరాలు మనం పండించడం జరుగుతుంది. కాబట్టి రానున్న సమయంలో ఇంకా ఎక్కువ మంది రైతులకి మోటివేట్ చేసి వాళ్ళందరూ కూడా అంటే ఒక కేర్ ఫ్రీ క్రాప్ మీరు ఒక్కసారి నాటేశారంటే ఫస్ట్ 3 years చక్కగా మీరు కొంచెం కేర్ తీసుకుంటే డ్రిప్తో పాటు నీళ్లు 1 ఎకరాకి పారే వరికి సంబంధించి నీళ్ళు ఏదైతే ఉంటుందో దాంతో 4 ఎకరాలు ఆయిల్ పామ్. చాలా మంది అనుకుంటున్నారు చాలా ఎక్కువ నీళ్ళు కావాలి. నీళ్లు కావాల్సిందే కానీ వరి అంత కాదు. కాబట్టి వరికి 4 ఎకరాలు మీరు పండించగలరు. 1 ఎకరా వరి పండించే బదులు 4 ఎకరా ఆయిల్ పామ్ పండిస్తూ దాంతోపాటు ఇంటర్ క్రాప్లో కూడా మీరు ఎక్కువ ఇన్కమ్ సాధించడానికి అవకాశం ఉంది. నేను ముందుగా చెప్పినట్టు కొంచెం వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ పైన దీని రేట్ అనేది ఉంటుంది. అదేవిధంగా రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించడం వల్ల కొంచెం రేట్ తగ్గిన వాస్తవమేమో కానీ అది పర్మనెంట్ ట్రెండ్ కాదు. తప్పనిసరిగా 25,000 వరకు మినిమం ప్రైస్ ఫిక్స్ చేయాలని గౌరవ మంత్రివర్యులు సదరన్ స్టేట్స్తో మినిస్టర్లు అందరితో మాట్లాడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన ఒత్తిడి తీసుకురావడానికి కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు. సో తప్పనిసరిగా ఆ మినిమం ఫిక్స్ ప్రైస్ అయితే మాత్రం ఇది ఒక గోల్డెన్
ప్లాంట్గా మనం భావించవచ్చు. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రైతులు ముందుకొచ్చి జ్ఞానేశ్వర్ సార్ లాంటి వాళ్ళు చాలా మోటివేటింగ్, ఆ ఏజ్లో కూడా వారు ఇంత యాక్టివ్గా ఈ ప్లాంటేషన్ ట్రాక్లో భాగస్వామ్యం అయ్యి ఇతర రైతుల్ని కూడా మోటివేట్ చేస్తున్నారంటే వారికి మళ్ళీ ధన్యవాదాలు చెప్తూ ఇంకా కొంతమందిని తమ వైపు నుంచి ఆయిల్ పామ్ వైపుకి మళ్ళించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఫామ్ ఆయిల్ మొక్కల నాటే కార్యక్రమంలో మరి పెద్దలు స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు, అదేవిధంగా అగ్రికల్చర్ మంత్రి అయినటువంటి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా చైర్మన్లు వేదిక మీద ఉన్న పెద్దలు, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్, ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని చేసిన మన ప్రతినిధులు, వాళ్ళతో పాటు వ్యవసాయదారులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ప్రెస్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఏ రోజైతే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఏదన్నా మాట చెప్తే అది పత్తాపై లిక్కినట్టు దాని ప్రకారంగా ఆయన నడుస్తాడు కనుక ఆయన మోటివేషన్తో ఆయన చెప్పగానే 100 ఎకరాలు ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని చెప్పినారు. అదేవిధంగా రంగనాయకుడు గారు కానీ, హార్టికల్చర్ వాళ్ళు కానీ, అదేవిధంగా అందరూ కూడా చేరుడు వాళ్ళు వచ్చి సైట్లు చూసి దాని ప్రకారంగా వాటర్ లెవెల్స్ అన్నీ చెక్ చేసి ఈ బోర్లు బావులన్నీ చూసి తప్పకుండా ఇక్కడ వస్తుంది సార్ అనగానే నేను తప్పకుండా ఎంత తొందర అయితే అంత తొందరగా చేయాలన్న ఉద్దేశం. ఇప్పుడు మంచి దానికి మీరు బాగా గమనించాలి. నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఫస్ట్ స్పీవే పెట్టినా, అది లాభదాయకమైతే అప్పుడు ప్రజలతో పెట్టాలని. అదేవిధంగా వనిలా అది కూడా ఇక్కడ రైతుదాకా అలాంటి చెక్ చేసినాం, అయింది కానీ ఎంత దిగుబడి కాలేదు, వ్యవసాయం లాభం కాదు కనుక మనం వేరే వాళ్ళని చెప్పలేదు. ఇక్కడ వచ్చే వరకు మరి మన పెద్దన్న మాకు పెద్దలు నాగేశ్వరరావు గారు తప్పకుండా నువ్వు పెట్టు లాభదాయకం ఉంటుందని చెప్పిండు. అనగానే మనం ఆ కార్యక్రమంలో పోయాం. వరి తప్ప మిగతా జాగా అంతా కూడా తప్పకుండా పెట్టమని మాటిచ్చినాం. కనుక ఏది ఏమైనా మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళకు వచ్చే కాలంలో కూడా మంచి జరగాలనేది అంటే మనం జనరల్గా ఒరే సభలో అట్లా కాకుండా నిరంతరం పని చేసేట్టుగా ఇప్పుడు ఈ పామాయిల్ దాంట్లో మళ్ళీ అంతర్ పంటలు వస్తున్నాయి. ఇప్పుడు ఇట్లనే మేడం చెప్పినట్టుగా అంతర్ పంటలతో పాటు కోకో ఇవన్నీ లాభదాయకమైనటువంటి పంటలు, వాటిని మనం అందరం కూడా ప్రోత్సహించాలి. పెద్దలు చాలా వివరంగా చెప్తారు, మన ప్రసాద్ గారు కానీ అదేవిధంగా నాగేశ్వరరావు గారు కానీ బాగా చెప్తారు, మీరు వినండి. ఆయనకు ఎక్కువ సమయం ఇచ్చి మన వల్ల మనకి ఇంకేం సలహాలు ఇస్తారో చూసి దాన్ని పాటించదామని మీ అందరితో మనం చేస్తుంది. ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ, అదేవిధంగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ప్రసన్న గారి అందరూ కూడా ముందుగా మా పామాయిల్కి వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మా కుటుంబం తరఫున అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నారు, వెల్కమ్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. గౌరవనీయులు మన అభిమాన నాయకులు ఈ వికారాబాద్ రంగారెడ్డి ముద్దుబిడ్డ, ఈనాడు రాష్ట్ర శాసనసభ సభాపతిగా మనందరం గౌరవించదగ్గ స్థానంలో ఈ రాష్ట్ర శాసనసభను నడుపుతూ మన రాష్ట్రానికి, మన ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నటువంటి మీ శాసనసభ్యులు పెద్దలు ప్రసాద్ గారికి, నా చిరకాల మిత్రులు జ్ఞానేశ్వర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, మా డైరెక్టర్ యాస్మిన్ పాషా గారికి, ప్రియమైన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, రైతు సోదరీమణులందరికీ, పత్రికా విలేకరులకి ధన్యవాదాలు. మన జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకి వ్యవసాయం అంటే
పెద్దగా అవసరం లేని ఉంది మీకు. ఎందుకంటే మీ భూముల రేట్లు భగవంతుడి దయ వల్ల, నైసర్గిక స్వరూపం వల్ల పట్టణానికి దగ్గరకు ఉండటం, కోట్లు పలకటం. ఏదన్నా ప్రతి వాళ్ళు ఎవరు అడిగినా కూడా నేను రియల్ ఎస్టేట్ అంటారు. అయినా సరే మొన్న సురేందర్ రెడ్డి ఆడ తోటలోకి వచ్చేసాను. దాని ఖరీదు అప్పుడే 3-4 కోట్లు ఉంది. అందుకని ఎవరు కూడా మీరు భూమి అమ్ముకోకండి. మా పెద్ద ఆయనకి లక్ష్మీపుత్రుడు, ఆయనకి భగవంతుడు కల్పించాడు. అయినా సరే 100 ఎకరాలు ఈరోజు ఒకే రోజు పెడతానంటే స్పీకర్ గారు రావాల్సిందే అని చెప్పి ఆయన ఆర్డర్ వేశారు. స్పీకర్ గారు శాసనసభలో ఆర్డర్ వేసినా బయట వేసినా ఆయన ఆర్డరే. కాబట్టి ఆయన గారికి ఉప ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉన్నా దానికంటే మొక్కేసేదే మంచిది. ఉప ముఖ్యమంత్రి కంటే ఆయిల్ పామ్ ముక్కే మంచిది అని చెప్పి ముందు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళాలి. మా డైరెక్టర్ గారు వివరాలన్నీ చెప్పారు దీనికి సంబంధించి. నేను 40 సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నా, స్థిరంగానే ఉన్నా. 11-12 సార్లు పోటీ చేశాను మీ దయ వల్ల. అయినా కానీ కింద పడ్డా మీద పడ్డా ఎవరిని అడుక్కోకుండా బతుకుతున్నా. ఎట్లా అంటే దానివల్లనే. కాబట్టి దయచేసి మీకు రియల్ ఎస్టేట్లోనో ఇంకో దాంట్లోనో ఇంకో కోట్లు రావచ్చు, కానీ అసలు ఈ సంతృప్తి ఉండదు. ఇందాక 2-3 మాట్లాడారు. చిన్న రైతులు 6 ఎకరాలు 7 ఎకరాలు చేసిన వాళ్ళు కూడా. ఈ రంగారెడ్డి జిల్లానే లాస్ట్కి వచ్చింది. మిగతా అన్ని జిల్లాల్లో కూడా పంట వచ్చింది. మన దగ్గరే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితమే మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇంకొక సంవత్సరం దాకా కూడా 2 సంవత్సరాలు 6 నెలలు దాటేదాకా గెల్ల తీసేయండి చేసిన వాళ్ళందరూ కూడా. ఆ గెల్ల ఉండనివ్వకండి. ఎందుకంటే చెట్టు ముందు బలపడాలి. చెట్టు బలపడ్డ తర్వాత మీకు 3వ సంవత్సరం నుంచి అయితే ఇంకా మంచిది. ఇప్పుడు ఇత్తనాలు మంచిగా మారి ఎకో ఫామ్ వాళ్ళు ఉన్నారండి కంపెనీ. గురువు గారు ఉన్న దాంట్లో మంచి విత్తనం తేవాలి. ప్రపంచ దేశాల్లో ఏది హైబ్రిడ్ అయితే అది తేవాలి, ఏది ఆకు కొరస అయితే అది తేవాలి, అధిక దిగుబడి వచ్చేదే తేవాలి. తక్కువ ధరకు వస్తుందని చెప్పి చిన్న మొక్కలు తెస్తే ఈ కంపెనీ క్యాన్సిల్ చేస్తా. నువ్వు మొక్క కావాలంటే ఇంకో 100 రూపాయలు తీసుకున్నా దగ్గర. కానీ ప్రపంచంలో మంచి మొక్క ఇత్తనం ఏది ఉంటే అది తేవాలి. ఆయిల్ పెట్టేవాడు కూడా అదే చెప్తున్నా తల్లి. మీరు కూడా ప్రైవేట్ కంపెనీలు అన్నిటికీ కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మొక్క ఖరీదు ఎంతైనా పర్వాలా, మనకి హైబ్రిడ్ కావాలా, అధిక దిగుబడి కావాలి, ఎత్తు తక్కువది కావాలి, ఆకు కూడా కొరస ఉండాలి. దానివల్ల ఇంటర్ క్రాప్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. హైట్ తక్కువ ఉంటే హార్వెస్టింగ్ ఈజీ అవుతుంది. అధిక దిగుబడి ఉంటే ఇప్పుడు మీరు చెప్పే 2 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ ఇంకా ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని ప్రైవేట్ కంపెనీలు అందరికీ కూడా మీరు క్లాస్ తీసుకోవాలి. మీరు కూడా ప్రపంచంలో ఏది మంచి విత్తనమో, ఏది మంచి వెరైటీయో అది సజెస్ట్ చేయాలి. మన రాష్ట్రానికి అదే తీసుకురావాలి. ఆడి ఇష్టం వచ్చింది తెచ్చి ఆడి ఇష్టం వచ్చింది వేస్తే మనకు ఇప్పుడు తెలియదు. నాకు కూడా తెలియదు అది ఏ విత్తనం. పామాయిల్ మొక్క అంటే పామాయిల్ మొక్క అంటారు. ఆ దేశాలు అమ్ముకునేవాళ్ళు పనికిరానికి మనకు అమ్మొచ్చు, ఎందుకంటే మనం డిమాండ్ అడుగుతున్నాం. ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ పామాయిల్ మొక్కలు విత్తనాలు అడిగేది తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది. తెలంగాణ అయిన తర్వాత నేను ఆ ప్రభుత్వంలో కూడా అన్ని జిల్లాలకి పర్మిషన్ తీసుకొచ్చా. అంతకుముందు మా ఒక్క జిల్లాకే ఉండేది. కాబట్టి ఈ తెలంగాణ భూములన్నీ మంచి భూములు ఉన్నప్పుడు ఎందుకు వేయకూడదు అని చెప్పి దెబ్బలాడి కేంద్రం మీద ఇప్పుడు 31 జిల్లా కూడా వచ్చింది, హైదరాబాద్ సికింద్రాబాద్ తప్ప. కాబట్టి దయచేసి ఇందాక పెద్దలు వేసినటువంటి రైతులు చెప్పారు, మీరు ఇందుట్లో ఏ పంట అయినా వేసుకోవచ్చు. కూరగాయలు వేసుకోండి, మిర్చి వేసుకోండి, ఇంటర్ క్రాప్ ఏది వేసుకున్నా పర్వాలేదు. 3 సంవత్సరాలు ఇది ఆదాయం వచ్చేదాకా వేరే పంటలు వేసుకోండి. అప్పుడు తర్వాత దాన్ని దున్నొద్దు. కాబట్టి 3 నెలలకు ఒకసారి మందు వేయండి. ఈ పెద్ద ఆయనకి నేను చెప్తున్నా, ఒక 4 ఆవులు పెట్టుకున్నావు, అసలు నువ్వు ఆ 4 ఆవులతోటి 100 ఎకరాలు పండించవచ్చు. ఆ గోమూత్రంతో, ఆ ఎరువులతో నీకు ఎట్లాగో వచ్చి ఇక్కడ సరదాగా కూర్చుంటావు. నువ్వు కూర్చునే కాడ ఒక 4 ఆవులు పెట్టు, ఒక మనిషిని పెట్టి, ఎట్లా డ్రిప్ మోటార్ ఆన్ చేయడానికి ఒక మనిషి ఉండాలి.
ఒక మనిషిని పెట్టుకొని కూరగాయలు వేయించుకుంటావా, ఏదైనా ఎవరైనా పంట వేసుకుంటారా, వేసుకో. మనం నీకు ఓపుకుంటే నీ మనసును పెట్టి కూరగాయలు వేయించు. ఈ 3 సంవత్సరాల్లో కూడా మీకు ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఆయిల్ ఫామ్ మీద ఉన్నటువంటి అనుమానాలు ఇందాక బాబు చెప్పినట్టుగా ఎవరికి అవసరం లేదు. ఇది 40 సంవత్సరాలు పండుద్ది. మా డైరెక్టర్ గారు చెప్పారు, మనకి 1,00,000 మెట్రిక్ టన్నులు అవసరం అయితే 3.5 లక్షలు మాత్రమే మనం పండిస్తున్నాం. 1,50,000కి 1,00,000 టన్నులు కావాలి. కాబట్టి దయచేసి మీరు మానవ లోకం జన్మ ఉన్నంతకాలం నువ్వేం తినకుండా ఉండరు. నువ్వున ఇంతకుముందు మనం సంప్రదాయంగా పండించే నువ్వులు కానీ వేరే పంటలు కానీ తగ్గిపోతున్నాయి, ఆదాయం సరిగ్గా రాక, వాతావరణాలు కుదరక. కాబట్టి మనం ఇందాక కూరగాయలు వేసిన లాస్ట్లో మాట్లాడింది మల్లెపల్లె ఆయన గారు కరెక్ట్గా చెప్పాడు. ఎప్పుడు ఏ పంట వేస్తే డబ్బులు వస్తాయో ఆ పంటలు వేయాలి. కాబట్టి దయచేసి మనం కూడా ఏది డిమాండ్ ఉంటుందో ఆ పంటలు వేసుకోవాలి. దీనికి మనం 70 లక్షల ఎకరాలు వేస్తే కానీ మనం డిమాండింగ్ సరిపోదు. మన దగ్గర కూడా 2.5 లక్షలే ఉంది. దేశం మొత్తం మీద కూడా 10 లక్షలు 12 లక్షలు మాత్రమే ఉంది. ఉన్న దాంట్లో కూడా తెలుగు రాష్ట్రాల్లోనే 98% ఉంది. అంటే మనం ఇంకా ఎంత వేసినా కూడా మన తెలంగాణకి మించిన అవకాశాలు ఈ రాష్ట్రంలో ఎవరికీ లేవు. ఈవెన్ ఇప్పుడు ఆంధ్రాకు కూడా లేవు. అదంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. మనకు పోటీ పడేది తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదు. కాబట్టి ఈ పథకం ద్వారా ఎకరానికి 51,000 మీకు సబ్సిడీ వస్తుంది. కంపెనీ వాళ్ళు మీకు ఎప్పటికప్పుడు వివరాలు చెప్తారు. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే మీరు కలెక్షన్ సెంటర్కి తీసుకురాగానే అక్కడ మేము కాటా వేసుకొని ఫ్యాక్టరీకి తీసుకెళ్తాము. మీకు 3వ రోజు 4వ రోజు మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి. ఇవాళ 17,364 ఉంది. 64 ఈ నెలాఖరికి తల్లి ఇంకొక రోజు ఉంది నీకు టైము. 18,000 చేయకపోతే మాత్రం మాట దక్కదు చెబుతున్నా. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ మన పెట్రోల్ డీజిల్ మాదిరిగా ప్రపంచవ్యాప్తంగా ఇది హెచ్చుతూ తగ్గుతుంటుంది. మొన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ ఎన్నికల కోసం, లేకపోతే పాకిస్తాన్ తోటి యుద్ధం వచ్చింది కాబట్టి మలేషియాని మచ్చిక చేసుకోవటం కోసం ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించారు. 25% ఇంపోర్ట్ డ్యూటీ ఉంటే 10% చేశారు. దానివల్ల మనకి 20,000 ఉన్నదానికి 17,000 చిల్లర వచ్చింది. నేను మళ్ళీ కేంద్రం మీద ఒత్తిడి చేస్తున్నా. దక్షిణ భారతదేశంలోనే ఈ పంట ఉంది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మంది ఈ 4-5 రాష్ట్రాల మంత్రులు కూడా తీసుకెళ్లి ప్రధానమంత్రితో మాట్లాడి మొన్ననే ముఖ్యమంత్రి గారితో లెటర్ రాపించా. ఆ ముఖ్యమంత్రి గారితో కూడా ప్రధానమంత్రిని అడగమని చెప్పాను. కాబట్టి మినిమం 25,000 టన్ను ఉండాల్సిందే. దానివల్ల నా రైతు, తెలంగాణ రైతు ఎప్పుడు కూడా గుండె మీద చేసుకొని వ్యవసాయం చేయాల్సిందే. కాబట్టి తెలంగాణలో పండే ఈ పంటకి మీరు భరోసా ఇవ్వాలి. ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే దాని మీద ఎక్సైజ్ డ్యూటీ మీరు మళ్ళీ ఇంపోజ్ చేయాలని చెప్పి ఇప్పటికే వ్యవసాయ మంత్రిని, కామర్స్ మంత్రిని, ఫైనాన్స్ మంత్రిని కూడా కలిసాం. ప్రధానమంత్రి దగ్గర కూడా దక్షిణ భారత మంత్రులందరినీ తీసుకొని వెళ్ళి దెబ్బలాడాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికీ 1-2 సార్లు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే తెలంగాణ భూములు అనుకూలమైన భూములు ఈ పంటకి, సాగుకి. ఎందుకంటే ఎంత వర్షం కురిసినా నీళ్లు నిలవకూడదు. ఇప్పుడు పెద్ద అయిన భూమిలో రాత్రి వారం కురిసినప్పుడు నీళ్ళు ఉండే పరిస్థితి లేదు. అటువంటి భూములే దీనికి అనుకూలం. కాబట్టి దయచేసి ఇందులో ఏమేమి శాశ్వతమైన పంటలు వేసుకోవచ్చో యాస్మిన్ గారు మీరు కూడా, నాకు తెలిసి మెకడమియా వేయవచ్చు. అది కేజీ 4,000 ఉంది. అది పక్కనే కర్ణాటక, చిత్తూరు దాకా పండుతుంది. కోకో అది బాగానే ఉంది. అది కూడా ఎకరానికి ₹1,00,000 వస్తుంది. నాకు కూడా తోట ఉంది. తర్వాత ఒక్క వేయొచ్చా వేయకూడదా ఇంకొక ఏడాదికి చెప్తాను నేను. ఎందుకంటే నేను వేసా, ఇప్పుడే కాపుకి వచ్చింది. పామాయిల్ వేయొచ్చా వేయకూడదా, కొబ్బరిలో వేసాను. పామాయిల్ వేస్తే ఏమందంటే దీనికంటే పైకి వెళ్తుంది. అది
ఆ నీడ పడితే ఇది కాస్తా కాయిదా మా ప్రాంతంలో చేశారు చాలామంది, అది వెరిఫై చేసి చెప్తామని. అందుకని ఇప్పుడు నేను చెప్పట్లా. సపరేట్గా వర్క్ వేసుకున్న వాళ్ళు ఉంటే వేసుకోండి, ఇటువంటి లక్ష్మీపుత్రులు వేసుకోవచ్చు. దానికి దీనికంటే డబుల్ వస్తుంది. ఇది 2 లక్షలు 3 లక్షలు వస్తే అది 6-7 లక్షలు 10 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాని డిమాండ్ ఏంటో నాకు తెలియదు, దాని బై ప్రొడక్ట్స్ అంటే నాకు తెలియదు. అది దేనికి పోతుందో మన పూజలో వాడే వర్కే. కానీ అది కర్ణాటక రాష్ట్రంలో రైతులు డైరెక్ట్గా వేస్తున్నారు, మేము కొబ్బరిలో చేసాం. కాబట్టి దయచేసి ఈ జిల్లాకి సంబంధించి మా ప్రసాద్ గారు ఏ ఆర్డర్ ఆయన ట్రిప్ మా దగ్గర అసలు కంట్రోల్ ఉండొద్దు, ఎవరు అడిగితే ఆడికి ఇవ్వాలని చెప్పాడు. నేను మా డైరెక్టర్ గారికి చెప్పిన ఈ జిల్లాలో డ్రిప్ లేదనే మాట వస్తుంది. అదేవిధంగా కూరగాయలు, పామాయిల్లో కూడా మీరు కూరగాయలు మంచి కాకర పండియండి, బెండ పండియండి, టమాటా పండియండి, ఎన్ని కూరగాయలైనా 3 సంవత్సరాలు ఇంట్లో పండించుకోండి. కూరగాయలు మనకి బయట రాష్ట్రం నుంచి ఇంకా సగం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్కి సంబంధించి మొత్తం ఈ జిల్లా నుంచే రావాలి కూరగాయలు. దానికి కావాల్సింది ఏం కావాలో, ఏం ఫెసిలిటీస్ కావాలో యాస్మిన్ బాషా గారు మీకు ఈ జిల్లాకి, వికారాబాద్ జిల్లాకి మా స్పీకర్ గారు మీరు చెప్పిన పనులన్నీ చేసి పెడతామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం పామాయిల్ కూరగాయలకు అడ్డం లేదు. పామాయిల్లో అన్ని కూరగాయలు పండించుకోండి. ఇందాక పెద్ద ఆయన పత్తి 10 ఎకరాలు వేసి ₹1,00,000 సంపాదిస్తే 10 లక్షలు సంపాదిస్తే దీని 1 ఎకరంలోనే 10 లక్షలు సంపాదించాలని చెప్తాడు పెద్ద ఆయన. అంటే అంత ధైర్యం, అంత భరోసా ఉంది. అంటే ఈ ప్రభుత్వం రైతాంగానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు సంవత్సరన్నర కాలంలో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, కానీ మన చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేసి వెళ్ళారు. ఆర్థిక పరిస్థితి అధోగతి పాలు చేశారు. అయినా సరే మీ దయ వల్ల వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, మీ ఆశీర్వాదంతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా కష్టాలైనా నష్టాలైనా రైతును ఆదుకోవాలి. అందుకని 21,000 కోట్లు రుణమాఫీ 2 లక్షల వరకు, అదేవిధంగా 20,000 కోట్లు రైతు బంధు, రైతు భరోసా కింద ఉచిత విద్యుత్తు, అన్ని పథకాలని రైతు బీమాతో సహా ఇంకొక పంటల బీమా కూడా చేయాలి. కుదుట పడిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో పంటల బీమా పథకాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా అంటే రైతు నిలబడాలి, రైతు భరోసా ఉండాలి. నాకు పెట్టుబడికి లోపం లేదు, నా మార్కెట్కి లోపం లేదు, నేను పండించిన పంటని పండించి నేను ధైర్యంగా నిలబడగలుగుతాననే స్థితికి తెలంగాణ రైతును తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక, తెలంగాణ ప్రభుత్వం కోరిక, ప్రసాద్ గారి ఆదేశం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ పంటల గురించి కానీ వేరే హార్టికల్చర్ పంటలకి ఏది అవకాశం ఉంటుంది ఈ జిల్లాలో అన్ని మోడల్ పంటలు ఉండాలి, అధిక దిగుబడి వచ్చే పంటలు ఉండాలి, అధిక ఆదాయం వచ్చే పంటలు ఉండాలి. రైతు స్థిరంగా నిలబడి కాలు మీద కాలేసుకొని మీసం మీద చేసుకొని బతికే రోజులు మనం చూడాలి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి స్పీకర్ గారి యొక్క ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నా శాఖ పరంగా ఆయన ఏది ఆదేశిస్తే అది చేసేదానికి పెద్దలు మా జ్ఞానేశ్వర్ గారు 100 ఎకరాలు ఒకే రోజు ఈ రోజు సుమారు 650 ఎకరాలు పెడుతున్నారు. అంతే కదా, నేను వచ్చినప్పుడల్లా 1000 ఎకరాలకు తగ్గకూడదు గురువు గారు. మీరిద్దరం వచ్చినామంటే జిల్లాలో 1000 ఎకరాలు పడాలి. మీరు 10,000 ఎకరం వేస్తే ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేపిస్తారు పెద్ద ఆయనతో ఎక్కువ. మీరు కూడా మా వాళ్ళు ఏదో చేపిస్తారనేది కాదు, ఆయన ఇక్కడ ఉండడం అని ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోతాడు, నువ్వు వెళ్ళేదానికి లేదు. అర్థమైందా? నీ ఫ్యాక్టరీ 47 కాదు 87 అయినా నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. మీ టీం తోటి, మీ కుర్రోళ్ళతోటి రైతులు మోటివేట్ చేయటం. డ్రిప్ మొక్కొచ్చిన రోజే డ్రిప్ రావాలి. అమ్మ ఈ జిల్లా వారికి ఆలస్యం కావద్దు, మొక్కతోటి పాటు డ్రిప్ రావాలి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు, కానీ అక్టోబర్ నుంచి వేసే పంటలకి మొక్కతోటి పాటు డ్రిప్ కూడా ఇవ్వండి. ఎందుకంటే మొక్కేసేయాలా, తొక్కేయాలి, ఎమ్మటే నీళ్లు పెట్టాలి. కాబట్టి మీ డిపార్ట్మెంట్ దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తప్పకుండా ఈ జిల్లాకు సంబంధించి రాష్ట్రంలో కూడా ఇప్పటికి 5-6 ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాం. మీ జిల్లా ఆఖరిగా మొదలు పెట్టారు కాబట్టి
మీరు ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక 7,000 ఎకరాలు వేస్తే నెక్స్ట్ ఇయరే శంకుస్థాపన ఉంటుంది ఫ్యాక్టరీ కూడా. కాబట్టి దయచేసి స్థలం అవన్నీ రెడీగా పెట్టుకోండి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ కట్టాలా, మీకు ఎక్కడ ఏ ప్లేస్ బాగుంటుంది, అందరికి అందుబాటులో ఉండే స్థలం చూడండి, మాకు పెద్ద ఆయన్ని కలవండి. ఏదంటే అది ఎక్కడ వీలైతే అక్కడ మీ ఫ్యాక్టరీ వచ్చే సంవత్సరం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఎంత 2,000 ఎకరమే అయింది. ఇక దాటం కాదు పెద్ద ఆయన, నువ్వు వెట్టి చేస్తావు. నేను వచ్చిన రోజుల్లో 1000 ఎకరాలు ఏంటి, నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తావు. ఇప్పుడు 3 సార్లు వచ్చిన. కాబట్టి దయచేసి నువ్వు అట్లా ప్లాన్ చేసుకొని ఈ జిల్లా పచ్చబడితే తెలంగాణ మొత్తం పచ్చబడ్డట్టు. కాబట్టి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోండి అధికారులు కానీ రైతులు కానీ. కాబట్టి ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ గౌరవాన్ని కల్పించిన ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ 100 ఎకరంతో పాటు నీకు ఇంకా 100 ఎకరం ఉన్నట్టు కనపడుతుంది నాకు, అది కూడా చేసేది. నాకు తెలియదు, ఇంకొక 100 వరకు అయితే చెబుతున్నాను నేను. ఆయన కంటిన్యూషన్లో 200 పడుతుందండి. ఆయనకి ఆ భగవంతుడు, ఆయన మంచి మనసు, ఆయన మంచి వ్యక్తిత్వం. నేను ఆయనతో కూడా ఆయన దగ్గర కూడా కొద్దిగా రాజకీయం చేసిన కాబట్టి ఆయన మనస్తత్వం తెలుసు, మంచి మనిషి. కాబట్టి పెద్ద ఆయన వేస్తాండి అని స్పీకర్ గారు చెప్తే తప్పకుండా వెళ్దామని చెప్పి ఆయన గారి ప్రోగ్రాం కొద్దిగా డిలే చేసి పెద్ద ఆయన కోసం వచ్చాం. ఆయన గారికి, ఆయన కుటుంబ సభ్యులకి, ఆయన బిడ్డల పేరు మీద, కొడుకు పేరు మీద ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడానికి ఆ చెట్లు మాదిరిగా ఆయన కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. పాల్గొంటున్న పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ జాషిన్ భాషా గారు, అడిషనల్ కలెక్టర్ విజయనారాయణ గారు, ఈరోజు కార్యక్రమానికి కర్త క్రియ పెద్దలు ఆసాని జ్ఞానేశ్వర గారు, పెద్దలు సత్యం శెట్టి గారు, పెద్దలు కిషన్ నాయక్ గారు, పెద్దలు రత్నారెడ్డి గారు, పెద్దలు రామచంద్రారెడ్డి గారు, పెద్దలు అనంతరెడ్డి గారు, మిత్రుడు సుధాకర్ రెడ్డి గారు, మిత్రుడు రాజశేఖర్ రెడ్డి గారు, చాలామంది పార్టీ ప్రెసిడెంట్లు వచ్చారు. వాళ్ళందరూ మిగతా స్టేజ్ మీద ఉన్న నాయకులకు అందరికీ, స్టేజ్ ముందున్న మిత్రులకు, వ్యవసాయదారులకు నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా పిలువగానే వికారాబాద్కు వచ్చినందుకు పెద్దలు, గౌరవనీయులు, వ్యవసాయ శాఖ మంత్రులకు స్వాగతం పలుకుతూ, మరి వాళ్ళు మాట్లాడుతూ ఏది అడిగితే అది వికారాబాద్ ప్రాంతానికి స్పీకర్గా ఉన్నాడు. నేను ఆర్డర్ చేసినా ఏది కావాలంటే అది ఇవ్వాలని చెప్పేసి అన్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయాన రైతు బిడ్డ, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయాన రైతు. అందుకే వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ప్రజాప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలోనే వ్యవసాయ రంగానికి 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. రైతులను రుణభారం నుండి విముక్తులు చేయడానికి 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసాను ఏడాదికి 12,000కు పెంచి కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. రైతు బీమా, సన్న రకాల వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వడము, మరి వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రైతులు ఏమేమి కావాలో అన్నిటికీ కూడా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. రైతుల కష్టాలు తీర్చడానికి భూభారతి కూడా తీసుకొని వచ్చింది. మన వికారాబాద్ జిల్లాలో మంచి సారవంతమైన భూములు ఉన్నాయి. ఆయిల్ ఫామ్ పంటకు అనుకూలంగా ఉంటాయని వరి పంటకు అవసరమైన 1 ఎకరం నీటితో 4 ఎకరాలు ఆయిల్ ఫామ్ తోటను సాగు చేసుకోవచ్చు. నాటిన మొదటి 4 సంవత్సరాల్లోనే 50,918 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. అనంతరం పంటలు కూడా వేసుకోవచ్చు. ఆయిల్ ఫామ్ మొక్కలను ఒకసారి నాటిన
40 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తుంది అని నాకు తెలుసు, కానీ 40 అని ఇప్పుడు చెప్పారు. దీన్ని కరెక్షన్ చేసుకుంటూ 40 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తుందని, దొంగల భయం కానీ, కోతుల భయం కానీ, చీడ పీడల బాధ కానీ ఉండదు. ఆయిల్ పామ్ గెలలను ఫ్యాక్టరీలకు వెళ్ళే డైరెక్ట్గా కొనుగోలు చేస్తారు కాబట్టి మార్కెటింగ్కు కూడా ఇబ్బంది ఉండదు. మన దేశం ఏడాదికి 1,00,000 కోట్ల విలువైన ఆయిల్ పామ్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది కాబట్టి మన దగ్గర ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మంత్రి, ఆయిల్ పామ్ సాగుతో అపార అనుభవం కలిగిన రైతు. ఆయిల్ పామ్ సాగుతో రైతులకు మేలు జరుగుతుందని మొదటి నుంచి ప్రోత్సహిస్తున్నారు. ఆయిల్ పామ్ తోటలు పెంచడానికి రైతులు ముందుకు రావాలి. ఆయిల్ పామ్ తోటలు సాగుకు ఆసక్తి ఉన్న రైతులకు అన్ని విధాల ప్రోత్సాహం లభిస్తుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ, మనకు 2 సాగునీటి ప్రాజెక్టులు వచ్చేది పాత రంగారెడ్డి జిల్లాకు. ఒకటి ఇందిరా ప్రియదర్శిని లిఫ్ట్ ఇరిగేషన్, 2 ప్రాణహిత చెవెళ్ళ 2 ప్రాజెక్టులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ 2టిని తీసుకురావడం జరిగింది. కానీ 10 సంవత్సరాలు వెళ్ళిన ప్రభుత్వం ఈ 2టిని మనకు రాకుండా చేసిన సందర్భం మనకందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 2-3 సార్లు వారితో మాట్లాడినప్పుడు తప్పకుండా ఏవైతే పాత ప్రాజెక్టులు ఉన్నాయో, ప్రాణహిత చెవెల మనకు శంకర్పల్లిలో 1,300 కోట్ల రూపాయల పని నడిచింది, పులుసుమామిళ్ళ ఒక 200 కోట్ల పని నడిచింది. మరి అదేవిధంగా ఇక్కడ మన జూరాల బ్యాక్ వాటర్ను లిఫ్ట్ చేసి మాజీ మంత్రి తమ్తం రామరెడ్డి మమదాబాద్ వాళ్ళ ఊరికి తీసుకొని వస్తే అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా రంగారెడ్డి జిల్లాకు వచ్చే ఆస్కారం ఉంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వ పెద్దలు ఆ డిజైన్ మార్చేసి శ్రీశైలం బ్యాక్ వాటర్ కాడికి తీసుకొని వస్తున్నారు. అది మనకు వచ్చే పరిస్థితి లేకున్నా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాత్రం నాకు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రాణహిత చెవెళ్లను మరి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ను వికారాబాద్ జిల్లాకు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పిండు. అది కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. తప్పకుండా ఈ 2టి తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఈ 5 సంవత్సరాల లోపల మన వికారాబాద్ ప్రాంతానికి పాత రంగారెడ్డి జిల్లాకు ఈ 2 ప్రాజెక్టులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ మరొక్కసారి పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత ఈ సర్టిఫికేట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఆయిల్ పామ్ కంపెనీ తరపున గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరపున కాసాని గారి దగ్గర ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ లైన్లో